నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు ఒకవైపు ప్రకృతి అందాలు మరోవైపు శాస్త్రానికి సవాల్ విసిరే వింతలు ఇవి కలిసే చోటే మైనపాట్ ఛత్తీస్గఢ్లోని ఈ కొండ ప్రాంతంలో ఉన్న ఉల్టా పానీ అనే ప్రదేశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అక్కడికి వెళ్లి నీరు పైకి ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూసి ఇది నిజంగా అద్భుతమని ఆశ్చర్యపోయారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇక్కడికి వచ్చిన వారు అందరూ కాగితపు నావలు వదిలి నీరు ఎటు వెళ్తుందో చూస్తూ ముక్కున వేలేసుకుంటారు. ఈ వింత వెనుక ఉన్న నిజమేంటి, అసలు ఇది ఎలా జరుగుతోంది, శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారు? ఉల్టా పానీ అనే పేరు చెప్పగానే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం నీరు ఎప్పుడు ఎత్తు నుంచి పల్లానికి ప్రవహిస్తుంది అని. కానీ ఛత్తీస్గఢ్లోని మైనపాట్ ప్రాంతంలోని బిసర్ పానీ గ్రామంలో ఒక చిన్న కాలువలో నీరు పల్లం నుంచి ఎత్తుకు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం మాయా లేక నిజంగా భౌతిక శాస్త్రానికి విరుద్ధంగా జరిగే ప్రక్రియ ఏదైనా అక్కడ జరుగుతోందా? అక్కడికి వెళ్లిన వారు చెబుతున్నది ఏంటంటే నీటి ప్రవాహం పైకి వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది అని. కాగితపు నావను వదిలితే అది పైకి వెళ్తుంది. ఇది మామూలు విషయం కాదు అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఇదే అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది తన జీవితంలో తొలిసారి చూశానని, ఇది ప్రకృతి అద్భుతమని, దీని వెనుక శాస్త్రీయ కారణం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుందని ఆయన అన్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇది ఆప్టికల్ ఇల్యూషన్ అనే దృశ్య భ్రమ. అంటే మనం చూస్తున్న దృశ్యం నిజంగా ఎలా ఉందో కాకుండా మన కళ్లకు ఎలా కనిపిస్తుందో ఆధారపడి మనం అర్థం చేసుకుంటాం. మైనపాట్ ప్రాంతం 1085 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడి భూమి ఎత్తు పల్లాలు, వంకలు, వాలు కలిపి నీటి ప్రవాహాన్ని పైకి వెళ్తున్నట్లు చూపిస్తాయి. కానీ నిజంగా అది కిందకు వెళ్తూనే ఉంటుంది. ఇది గ్రావిటీ హిల్ అనే వర్గానికి చెందుతుంది. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. భారత్లో లేహ్లోని మ్యాగ్నెటిక్ హిల్, అమెరికాలోని మిసౌరీలోని స్పూక్ హిల్, కెనడాలో మ్యాగ్నెటిక్ హిల్ ఇవి అన్ని గ్రావిటీ డిఫైనింగ్ ప్రదేశాలుగా పరిగణించబడతాయి. మైనపాట్లోని ఉల్టా పానీ ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా ప్రకృతిలో ఏర్పడిన వింత. ఇలాంటి మానవ నిర్మిత మార్పులు లేకుండా అక్కడ భౌగోళిక నిర్మాణం వల్లే ఇది కనిపిస్తోంది. బిసర్ పానీ గ్రామంలో ఉన్న ఈ ప్రదేశం చిన్నదే అయినా అక్కడికి వెళ్లిన వారు ఇది నిజంగా వింత అని చెప్తున్నారు. నీరు పైకి వెళ్తున్నట్లు కనిపించడం, కాగితపు నావలు పైకి పోవడం, చిన్నరాళ్లు పైకి కదలడం ఇవి అన్నీ చూసిన వారు ఆశ్చర్యపోతారు. ఇది కేవలం భ్రమ అని చెప్పినా అక్కడి అనుభవం మాత్రం వేరే స్థాయిలో ఉంటుంది. ఇది శాస్త్రానికి సవాల్ విసిరే ప్రకృతి అద్భుతమని కొంతమంది భావిస్తున్నారు. ఇలా జరిగే ప్రక్రియపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని స్థానిక విశ్వవిద్యాలయాలు, భౌగోళిక పరిశోధన సంస్థలు ఈ ప్రదేశాన్ని అధ్యయనం చేస్తున్నాయి. ఇది పూర్తిగా ఆప్టికల్ ఇల్యూషన్ అనే దృశ్య భ్రమేనా లేక భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఏర్పడిన ప్రక్రియ అనే ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నారు. కొన్ని పరిశోధనల్లో ఇది భూమి ఎత్తు పల్లాల వల్ల ఏర్పడిన దృశ్య భ్రమ అని తేలింది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో శాస్త్రీయ నిర్ధారణ జరగాల్సి ఉంది. ఉల్టా పానీ చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది మైన్పాట్కు వస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత మామూలు నీటి ప్రవాహం కూడా కొత్తగా అనిపిస్తుంది అంటున్నారు సందర్శకులు. ఇక్కడికి వచ్చిన వారు కాగితపు నావలు వదిలి నీరు ఎటు వెళ్తుందో చూస్తూ ఆశ్చర్యపోతారు. పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు అంటున్నారు స్థానికులు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఇది రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చే ప్రదేశమని మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఇలాంటి గ్రావిటీ హిల్ ప్రదేశాలు ఇంకెక్కడ ఉన్నాయి? లేహ్లోని మ్యాగ్నెటిక్ హిల్లో వాహనాలు ఇంజిన్ ఆపిన తర్వాత కూడా పైకి కదులుతున్నట్టు కనిపిస్తాయి. కానీ అది కూడా ఆప్టికల్ ఇల్యూషన్. అమెరికాలోని స్పూక్ హిల్, కెనడాలోని మ్యాగ్నెటిక్ హిల్ ఇవి గ్రావిటీ డిఫైనింగ్ ప్రదేశాలుగా పరిగణించబడతాయి. అక్కడి భూమి నిర్మాణం, వంకలు కలిపి మన కళ్లకు వింతగా కనిపించేలా చేస్తాయి. మైనపాట్లోని ఉల్టా పానీ కూడా ఇదే తరహాగా భావించవచ్చు.